ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఎన్ఎఫ్బిఎస్, ఆపద్బంధు, హిట్ అండ్ రన్, చంద్రన్న బీమా పథకాలు కొనసాగించాలని ప్రజాసత్తా వ్యవస్థాపక అధ్యక్షులు శోభన్ బాబు అన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్లో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన మహిళలకు, పిల్లలకు ప్రభుత్వం అందించే పథకాలు కొనసాగించాలని కోరారు. అల్లూరులోని వితంతు మహిళలకు ఒంటరి మహిళా పథకం అందడం లేదన్నారు. వికలాంగుడైన బాలుడికి సదరం సర్టిఫికేటు ఉన్నా పెన్షన్ రావడం లేదని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నా పేరు పులగర శోభన్ బాబు. నేను ప్రజాసత్తా వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులుగా ఉంటూ ఉన్నాను. ఈరోజు నెల్లూరు జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో భర్తలు చనిపోయినటువంటి వితంతువులకు, అర్హులైన అక్కాచెల్లులకు, అమ్మలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్ఎఫ్బిఎస్ పథకం, అదేవిధంగా అనుమానాస్పద మృతిలో హిట్ అండ్ రన్ను, ఆపద్బాంధు, చంద్రన్న బీమా, చంద్రన్న ప్రమాద బీమా వంటి పథకాలు లేక ఎంతోమంది ఆడపడుచులు ఆంధ్ర రాష్ట్ర పరిధిలో జిల్లాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వారిని ఆర్థికంగా ఆదుకున్నట్టుకు ఈ పథకాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేయాలని మేము అర్జీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగుల విషయంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్లాట్ బుకింగ్ అనేది ప్రతి నెల క్రమం తప్పకుండా మొదటి వారంలో వదిలి వారికి సర్టిఫికేట్లు మంజూరు చేయాలని మేము అర్జీ ఇవ్వడం జరిగింది. వికలాంగులు పెన్షన్లు పొందుతూ రీవెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళకి ఏ హాస్పిటల్లో అయితే రీవెరిఫికేషన్ చేసి చెకప్ చేసి మెడికల్ వాళ్ళకి అబ్జర్వ్ చేస్తారో ఆ సంబంధిత హాస్పిటల్ ద్వారా వాళ్ళకి వెంటనే మెడికల్ సర్టిఫికేట్లు కూడా ఇచ్చి వాళ్ళు ప్రభుత్వ పథకాలు పొందేదానికి అర్హులుగా పరిగణించుటకు, వారు ప్రభుత్వ పథకాలు ఫలాలు పొందుటకు ప్రభుత్వాలు సత్వర చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఇసుకపల్లి మండలం అల్లూరులో 38 సంవత్సరాల నుంచి దివ్యాంగురాలుగా మూగా చెవుడు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఈరోజు మా మధ్యలో ఉంది. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి కరెంట్ షాక్తో ఒక అబ్బాయి 6వ తరగతి చదువుతున్నటువంటి బాలుడు పూర్తిగా చేయలేకుండా వికలాంగ సర్టిఫికేట్ పొంది కూడా ప్రభుత్వ పథకాలు పొందక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. వీటి విషయంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాసత్తా ద్వారా అర్జీలు సమర్పించి అధికారులకు తెలియపరచడం జరిగింది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 94904714776, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.